రాజమహేంద్రవరం మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న ధర్మంచర కమ్యూనిటీ హాల్లో రుద్రరాజు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ 2 సార్లు ఎంపీగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నానని, స్ఫూర్తిదాయకమైన పార్లమెంటేరియన్ గా నీతి నిజాయితీలతో విలువలతో కూడుకున్న వ్యక్తి ఉండవల్లిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ భావజాలం బలంగా కలిగిన వ్యక్తిగా తనతో పాటు 7 నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపునకు ఇది ఉపకరిస్తుందన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబంతో పాటు మిత్రులందరినీ కలిసి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీ చేస్తున్న అన్యాయాలపై ఇండియా కూటమి ద్వారా ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వచ్చామని, ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక అవ్వడానికి ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రశ్నించే ఒక్క పార్టీ కూడా లేదని, వైసీపీ, టీడీపీ, జనసేన 3 బీజేపీకే తొత్తులుగా పనిచేస్తున్నాయన్నారు. ఉండవల్లితో పాటు ఛాంబర్ పూర్వపు అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్ ను రుద్రరాజు కలిశారు. ఆయన వెంట సిటీ అభ్యర్థి బోడ వెంకట్, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కీలకమైనటువంటి భూమికని పాత్రని పోషించినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ గారు. ప్రధానంగా మనకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్లో ఈస్ట్ గేట్ని ఏర్పాటు చేయడంలో కానీ, గ్యామన్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంలో కానీ, ఎయిర్పోర్ట్ని ఆధునీకరించడంలో కానీ, ఈ ప్రాంతంలో ఒక 6 ఆర్ఓబీలు ఏర్పాటు చేయడంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలని, ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేసినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎంతో నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి, స్ఫూర్తిదాయకమైనటువంటి గొప్ప పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో పార్లమెంటు సభ్యులు అంటే ఇంత సింపుల్గా ఉండాలనేటువంటి విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి. వారి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పట్ల, నా పట్ల, నాతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద ఉంటాయని భావిస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచే వారు కాంగ్రెస్ భావజాలంతో విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి. సో వారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. వారితో పాటు రాజమండ్రి పురంలో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే వారితో పాటు ఉన్నటువంటి వారి సహచరులు, అదేవిధంగా గతంలో మరి మాతో పాటు మేమందరం కలిసి పనిచేసాం. పూజ్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, వీరు వారి యొక్క సాన్నిహిత్యంలో వారి అందరితో కూడా కలిసి పనిచేసాం. వారిద్దరి మిత్రులు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా కలిసి గడిచినటువంటి 2-3 రోజులుగా వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. చాలా మనోధైర్యాన్ని నింపారు. తప్పనిసరిగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు నాకు ఉంటాయని భావిస్తున్నాను.